రీసైక్లింగ్ మిషన్ దగ్గరకు వచ్చామన్నమాట. అన్న ఈ బీర్లు కానీ మిల్క్ క్యాన్స్ కానీ ఇవన్నీ వేస్తూ ఉంటారు దీంట్లో. ఒకవేళ తీసుకుందనుకో ఇట్లా వెళ్ళిపోతూ ఉంటుంది, తీసుకోలేదనుకో ఇక పెట్టినాం అది తీసుకోదు, బయటకు వచ్చేస్తుంది. ఇది యాక్సెప్టబుల్ కాదన్నమాట. కానీ మనం 7 గ్లాస్ బాటిల్స్ వేసినాం, 2 పెట్ బాటిల్స్ వేసినాం, 6 క్యాన్స్ వేసినాం. సో మనకు మొత్తం ఓవరాల్ వచ్చేసి 3.5 euros వచ్చిందన్నమాట. బిల్ ఇచ్చింది. సో ఈ స్టిక్కర్ ఏం చేస్తామంటే ఈ మిషన్లోకి వెళ్ళి ఈ కార్డ్ వస్తుంది. ఈ కార్డ్ వాల్యూ 3.5 euros. ఈ 3.5 euros ఏదైతే ఉందో మనం ఇక్కడ ఏ ప్రోడక్ట్ అయినా కొనుక్కోవచ్చు ఈ మార్కెట్లో, ఈ స్పార్ మార్కెట్ మొత్తంలో. వస్తువులలో ఎంత అవుతుంది, ఒక 20 euros అయితే మనం 3.5 జెట్ తీసేసి దీంతో మిగతా కార్డ్తో పే చేస్తాం మనం. అయిపోయింది. మనం చేసిన బిల్ వచ్చేసి యాక్చువల్గా 13.6 euros. దాంట్లో 11.11 euro మనం కట్టేసినాము. ఇది చూసుకున్నట్లయితే ఇది మన ఆఫర్లో వచ్చినాయి. 1.1, 0.4, 2 euro ఇవన్నీ కలిపి 3.5 euro డిడక్ట్ అయింది అన్నమాట మన బిల్లు. అది మ్యాటర్.